ఎక్కడెక్కడి నుంచో ఎయిర్ ఇస్తున్నాను నేను. చాలా ఈజీ. ఓకే నేను తెలుగు టైటిల్ హస్బెండ్ అండ్ వైఫ్. పెళ్లికి ముందు టైటిల్స్ చెప్పవయ్యా, టైటిల్స్ చెప్పు. పెళ్ళాం ఊరెళ్తే పెళ్లి చేసుకుందాంరా, కిష్కింధపురి, పెళ్లి, హస్బెండ్ అండ్ వైఫ్, భార్యాభర్తలు, అలాంటి టైటిల్స్. పేర్ లాలు దరువాజలస్కర్ బోనాల్ పండగకొస్తానని రాకపోతివి. పాట పాడినా తిరిగిపోతే నా సైకిల్ ఏం తెలుస్తుంది వీళ్ళకి. పాట ఇదిగో విజయశాంతి గారు, సుమన్ గారు మొత్తం చెప్పేసినా తెలియదు వీళ్ళకి. బావా మరిది, మొండి మొండి బావా, పెంకి పెళ్ళాం. ఇక్కడికి వచ్చారు మొండి చెప్పాక. ఏమన్నాడు మొండి బావా? మొండి బావా కౌశిక్ రండి. పెంకి పెళ్ళాం. ఇప్పుడు ఆ సినిమా ఎలాగా? అంతే. మీకు చెప్పారు కాబట్టి ఈజీ, మేము చెప్పాలి కదా. రాక్షసుడు, రాక్షసుడు. అలా నువ్వు ఫాస్ట్ గా చెప్పినందుకు కూడా నీకు పనిష్మెంట్ ఉంది. అంత ఫాస్ట్ గా చెప్పకూడదు. ఇది చాలా ఈజీ. అవును రండి. నేనే చెప్పాను. అదే కదా. మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి కానీ అది ఓకే చేయాలి చేయాలి చేయాలి. చెప్పు. కిష్కింధపురి, అఖండ. హలో, మీరు అదొక్కటి ప్రిపేర్ అయ్యొచ్చారు. కట్టప్ప బాహుబలి అది కాదు కదా. మిరాయ్, కత్తి, ఒక్క అడుగు ఛత్రపతి కాదు. ఇక్కడ చూడండి, సుదర్శన్ చూసారా ఇలా పెట్టుకుని. వెంకటేష్ గారు. అండ్ సెప్టెంబర్ 12వ తారీఖున సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఆల్ ది బెస్ట్ మీ అందరికి. చాలా బాగా ఆడాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే సినిమాలో ఐ థింక్ కావాల్సినంత థ్రిల్ అలాగే ఇమోషన్స్ కూడా ఉన్నాయా? ఫుల్ పుష్కలంగా ఉన్నాయి. సరే అయితే మేము థియేటర్లో కలిసి మళ్ళీ ఇక్కడికే వస్తాం తప్పకుండా. ఆడియన్స్ కి కూడా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అమ్మ ఎవరికి పెడుతున్నారు మీరు? సుదర్శన్ మీరే ఒక 2 దూకులు దూకొచ్చు కదా. చాలా ఈజీగా చేసేవాడివి ఇంకా, కానీ మనకి వెస్టర్న్ కమోడ్స్ వచ్చేసి మనం చేయలేకపోతున్నాం. ఇండియన్ అయి ఉంటే ఎప్పుడో చేసేవాళ్ళు. అదిగో దాని మీదకి వస్తే చాలు, అతను వచ్చినట్టు. దాని మీదకి వచ్చాడు. తుమారే సాత్ సేమ్ కర్తా అభి. కిందకి వెళ్ళిపోతావు నాకు బయట. దూకు. అతను కోతిలాగా చేశాడు, ఇతను వేరే ఏదో జంతువు చేస్తున్నాడు. ముందుకెళ్ళండి. ఒకటి చెయ్యి. అయిపోయి అయిపోయి. సూపర్. థ్యాంక్ యూ. మీకు ఇన్సూరెన్స్ ప్రీమియం మీరు ఈ మధ్య కట్టలేదని తెలిసింది, అందుకనే ఇక్కడతో ఆపేస్తాం. 12th నేను కూడా సినిమా మీతో పాటు చూడాలి కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ. వెల్కమ్ ఎవ్రీబడి. ఆహ్లాదకరమైనటువంటి ఈ వాతావరణంలో ఎలా అనిపిస్తుంది? నమస్కారం. యా, అసలు చాలా చాలా ప్రశాంతంగా ఉంది. మేము షాక్ అయింది ఏంటంటే టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్స్ తో దాటి శ్మశానానికి కూడా వచ్చేసారు మీరు. నా మెయిన్ అడ్డానే ఇది. ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటాను నేను కంప్లీట్ గా. అవును. ఎవరిని? సాధించారయ్యా. ఇంకా తెలీదు. భయం వేసింది. అరే బాబు ఇలాంటి ఏం చేయక బాబు. ఓకే, అంత భయంకరంగా ఉండేట్రా. ఇతను మొత్తం ట్రైలర్ లాంచ్లకి, ఇంటర్వ్యూలకి మాకంటే ఇతనికి రెమ్యునరేషన్ ఎక్కువ వచ్చింది. దేవుడా,
ఎట్లా దొరికిపోయాను నేను అసలు. బాగున్నావు నాయన, నేను మేకప్ తీసేస్తే ఇంతకన్నా దారుణంగా ఉంటాను. ఓకే, ఈజ్ అ మంకీ మ్యాన్ కదా. నైస్. కానీ మీ ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ వచ్చింది. కరెక్ట్ గా ప్రాపర్ ఎక్స్ప్రెషన్ దొరికింది. వాడిన లెన్స్ కూడా సేమ్ లెన్స్ అన్నమాట. మాకేం పెద్ద బ్రదర్, మాకేం పెద్ద భయం Okay, do లేదు, that. మిర్రర్ లో చూసుకున్నట్టే ఉంది. వెరీ గుడ్, వెరీ అంటే కిష్కింధాపురి అన్నారు కాబట్టి సంథింగ్ రిలేటెడ్ టు కిష్కింద అంటేనే అదే మంకీస్. Monkeys. సో ఉందా Yeah. something? మన ఇంట్రడక్షన్ లో కూడా మనం మంకీని సేవ్ చేస్తామండి. మంకీ సీక్వెన్స్ ఉంటుంది. ఓకే, ఈయనతో సంబంధం లేదు కానీ అమ్మా ఒక బనానా ఇవ్వమ్మా. ఇస్తాం, వెయిట్. శ్మశానం కదా అని ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకొని రాలేదు. రాఘవేంద్రరావు గారి సినిమా కాదు కదా అని. తీసుకొచ్చారు రక్తం, బోన్స్ అలాంటివి తీసుకొచ్చారు శ్మశానం లేదు, కాబట్టి. ఈ మధ్య అందరూ ఏంటో ఇట్లా రక్తాలు వీటి మీదే పడ్డారు అసలు. ఓకే, తాగమ్మా, వెరీ నైస్, నైస్, గుడ్. అది నేను సూప్ తాగేటువంటి బౌల్ పెట్టేసాను. రేపు ఓణం ఉంది, నేను 4 కొబ్బరికాయలు కొట్టాలి, అందులోంచి 2 చిప్పలు ఇస్తాను. అచ్చా, आप हिंदी मंकी है? ओके, ఢిల్లీ వాలా ఇతన్ని मैं आपको మోజ్, చీటే వాలా మోజ్, वो देते. ఇతను సెప్టెంబర్ 12వ తేదీ ప్రతి థియేటర్ కి పంపిస్తున్నాం. పంపించేస్తున్నా. ఓహో, ఓకే, ఏమైనా గిఫ్ట్ల కింద కూడా మర్చెండైజ్ ఏమైనా ప్లాన్ చేశారా? అలాంటివి ఏం లేవు కదా. అబ్బా, ఒక్కసారికి నేను మళ్ళీ ఇంటర్వ్యూలోకి రావాలి ఇతన్ని చూసిన తర్వాత. భయ్యా मैं बाद में बात करते, ఓకే मैं सेम करते रहते स्टेज में, इसीलिए तुम मेरे प्री रिलीज को नहीं आना, कंपटीशन होता. ఈ మంకీ మ్యాన్ వచ్చి మర్చిపోయాను, కానీ నేను ఇందాక మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే వేరే హారర్ కామెడీ థ్రిల్లర్స్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి, జనాలకు ఏంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది దీంట్లో నుంచి అని? అంటే మీకు చాలా కాంటెంట్ డ్రివెన్ అండి, చాలా కథ ఉంటుంది మీకు. మీకు హారర్ మూవీస్ అంటే ఉదయం రంగాలే భయపడటం, మన హారర్ అంటే ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా. ఐ థింక్ కౌశిక్ ఈ సినిమాతో అన్ని నామ్స్ బ్రేక్ చేశాడు. ఓకే, అంటే ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ర్యాండమ్గా ఒక గోస్ట్ వాకింగ్ టూర్ అనేది కూడా మీకు చాలా కొత్తది. అంటే ర్యాండమ్గా ఒక ఇంటికి వెళ్ళిపోయాడు, అక్కడ దెయ్యం స్టార్ట్ అయింది అనేది మనం నార్మల్గా చూసే ఒక పర్సెప్షన్ కదా. బట్ అలా కాకుండా వీళ్ళు ఒక కథ ఫ్లోలో కూడా ర్యాండమ్గా భయాన్ని పోగొట్టడానికి హీరో హాంటెడ్ హౌసెస్కి తీసుకెళ్తున్నాడు అనమాట పీపుల్ని. ఓకే, వీళ్ళు అనుకోకుండా రియల్ హాంటెడ్ హౌస్కి వెళ్తారు. సో అక్కడి నుంచి కథ ఎలా డ్రైవ్ అవుతుంది అనేది, అంటే ద వే హీ యూజ్డ్ ఎవ్రీథింగ్ అండి. ఇప్పుడు ఒక రేడియోనే యూనో వాయిస్ ద్వారా హౌ కెన్ హీ స్కేర్డ్ పీపుల్. ఓకే, అదే అందులో అంటే మీకు వాయిస్ నుంచి చూస్తారు కదా, అదంతా అక్కడి నుంచి మన కథ స్టార్ట్ అవుతుంది అనమాట. మేము ఆ సువర్ణమయ రేడియో స్టేషన్కి వెళ్ళినప్పటి నుంచి. అచ్చా, సో అక్కడి నుంచి ఆ వాయిస్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు ఒక భయం స్టార్ట్ అవుతూ ఉంటుంది మూవీ. సో ద వే హీ యూజ్ ఎలిమెంట్స్ టు స్కేర్ పీపుల్, సో ఇట్స్ వెరీ న్యూ. ఓకే, అది చాలా ఫ్రెష్ పర్స్పెక్టివ్ అనమాట. మనం ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు, నేనైతే ఎప్పుడు వినలేదు, ఎక్స్పీరియన్స్ చేయలేదు. అండ్ దట్స్ వాట్ ఐ రియలీ లైక్. అండ్ మనం ప్రతి హారర్ సినిమా చాలా గోర్ ఉంటుంది, ఇందులో అసలు అది ఉండదు. ఓకే, మీరు చూస్తే మన పోస్టర్స్ కానీ మీరు చూస్తే ఇట్స్ నాట్ లైక్ ఏదో యావ్ అని అలాంటివి కాకుండా ఏదో మొత్తం అందరూ ప్రాస్థెటిక్స్ వేసేసుకొని మళ్ళీ ఎవరైనా పెట్టారేమో. లేదా ఒకటే ఇంకా నేను ఏంటి చూస్తున్నారు మీ షోలో మాట్లాడాను కదా, అదేనండి. కాదు, ఈవిడేదో అంటుంది. నువ్వు అక్కడే ఏదో ఉంది. అది నా అందం కొంచెం వెనకాల కూడా అప్పుడప్పుడు తగ్గిపోయినప్పుడు అంతా ఇలా తీసుకొని ఇలా పెట్టుకుంటూ ఉంటాను. అసలు బేసిక్ గా ఈ సినిమా 2 గంటల 5 నిమిషాలే. ఓకే, 2 hours 5 minutes. అసలు మీకు ల్యాగ్ అనే ఫీల్ ఎక్కడా తెలియదు. పర్ఫెక్ట్ గా అన్ని ఇంట్రెస్టింగ్ విజువల్స్, ఖచ్చితంగా భయపడే రేంజ్ కంటెంట్, ఆ సౌండ్ వెనక ఆర్ఆర్ కూడా మామూలుగా ఇవ్వలేదు, ఆల్రెడీ చెప్పాడు మనోడు. కాబట్టి అసలు 2 గంటల 5 నిమిషాలు అంటే మీరు చూసి చాలా బాగుంది అనుకునే లోపు సినిమా అయిపోద్ది కూడా. కాబట్టి అసలు ప్రాబ్లమే లేదు ఈ సినిమా పరంగా. అండ్ అందులోనూ ఈ మధ్య కాలంలో ఆడియన్స్ కి మంచి థ్రిల్ కావాలి లైఫ్ లో. సో థ్రిల్ కావాలంటే ఫోన్ పట్టుకున్న టైం కూడా ఇవ్వకూడదండి. అది ఆ ఫోన్ లో వాళ్ళు ఫోన్ పట్టుకున్నాడు అంటే సినిమా మనకి ఈ రోజుల్లో కరెక్ట్ అవుట్ వెళ్ళిపోయారు. ఆడ వరల్డ్ నుంచి మన కృష్ణపురం లేడు. మీరు ద క్వైట్ ప్లేస్ అని ఒక సినిమా చూసుంటారు థియేటర్ లో. చూడలేదు. క్వైట్ ప్లేస్ అదైతే అంటే సౌండ్ వస్తే ఒక జంతువు వచ్చి చంపేస్తుంటది మనుషుల్ని. ఆ థియేటర్ లో ఒకటి ఫోన్ సౌండ్ వస్తే అందరూ అడిగెళ్ళి తిరిగారు. అంత ఇంట్రెస్టింగ్ గా చూస్తారు అన్నమాట. సేమ్ మా సినిమా కూడా అంత ఇంట్రెస్టింగ్ గా చూస్తారు కిష్కింధపురి. సో థియేటర్ లో సౌండ్ రాకుండా చూసుకోండి అందరూ. భయపెట్టడం కూడా ఆర్టే కదండి. అవును, భయపెట్టడం కూడా ఆర్టే.